నా పేరు కొరదల వెంకన్న. మా గ్రామ పంచాయతీ మోదింపురం, సీమల మండలం అండి, సూర్యాపేట జిల్లా, నియోజకవర్గం కూడా సూర్యాపేటే. నేను 5వ తరగతి చదువుకున్నాను. నేను 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను ఇంకా కూడా. మా నాన్నగారి పేరు కొరదల పాపులు, మా తాతగారి పేరు ఎల్లయ్య. మా తాతగారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అప్పటి నుంచి మా నాన్న ఉన్నాడు. మా నాన్నని చూసి నేను కూడా అందులోనే ఉన్నాను. నా పిల్లలు కూడా, నా కొడుకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే మేము కొనసాగుతూనే ఉన్నాం. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. అంటే మేము 8 మంది. మా నాన్నకు మమ్మల్ని చదివేలేని పరిస్థితిలో మా నాన్నగారు ఉన్నాడప్పుడు. అందుకోసం 5 చదివినాం, బంద్ చేసుకున్నాం. ఇంకేదో చదివి బంద్ చేసినాం. మేము ఇక మా కూలి పనులు అవో ఇవో ఉన్నాయి. మేము బావులు తీసేది అప్పట్లో క్రేన్లతోటి, ఆ బావులు తీయటం అట్లా చేసుకుంటా వచ్చేసినామండి. నా పిల్లలు మాత్రం, నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. 3కి పెళ్ళిళ్ళు చేసిన. పిల్లలు కూడా నా కొడుకుని డిగ్రీ చేయించిన, పెద్ద బిడ్డని ఇంటర్ చేయించిన, చిన్న బిడ్డని నర్సింగ్ చేయించిన. ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లలు చదవాలనే దానికోసం వాళ్ళు చదివించిన, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన, వాళ్ళ స్థాయిలో వాళ్ళు బతున్నారండి. నేను మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడు నేను రాయి కొడతామండి. మేము రాయి కొట్టి అమ్ముకుంటాము. నా చేత కాకపోతే ఇంకో 4గురిని పెట్టుకొని కూడా ఈ కొట్టండి అని వాళ్ళతో కొట్టించుకొని కూడా నేను ఆ చిన్న వ్యాపారం చేసుకుంటా. ఇంత వ్యవసాయం ఉన్నది, ఆ వ్యవసాయం చేసుకుంటాను. నేను ఈ ఊళ్ళోనే ఇక నేను కార్యకర్తగా 40 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఇక నేను ఎలక్షన్లు వచ్చినాయంటే, ఎలక్షన్లు రాకముందైనా ఎవరికి ఏమైనా సహకారమైనా నేను ముందుకు పోతాను, వాళ్ళని ఆదుకుంటాను. ఇలాంటివన్నీ నేను చేస్తాను. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మేము పోరాడినాం, చేసినాం. కానీ మరి అందరూ, నేను ఒక్కని పోరాడితే అయ్యేది కాదు, అందరూ కావాల్సి చేయాలనే దానికోసం చేయగలిగినాము. సరిగా అది కొన్నిలో పోయినాడు. సరే, దానివల్ల కూడా ఏం కాదు. ఇంకా ముందు ఫ్యూచర్ ఉన్నది మనకు, ఇంకా మేము చేయగలుగుతాం. ఇప్పుడు మేము డబ్బులు మద్యం పంచలేకపోయినాం. మిగతా పార్టీలు 2,000 రూపాయలు పంచిరు కాబట్టి మేము మద్యం కానీ డబ్బులు కానీ ఇవ్వలేదు. ఏ ఓటర్ కూడా మేము అభిమానంతో, మా కాంగ్రెస్ పార్టీ అభిమానంతో మేము ఓట్లు వేసినాం. అంతవరకు సారు వచ్చిందంటే మా సార్ గెలిచినట్టే లెక్క. ఇప్పుడు ఆ లెక్క వేసుకుంటే మా దామారెడ్డి గారు, మాజీ మంత్రి గారు, నైతికంగా ఈ విజయం మాదే. మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు కొనసాగిస్తాం. మొన్న జరిగిన ప్రజాపాలనలో మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసము, ఉచిత కరెంటు కోసము, గ్యాస్ కోసము, రేషన్ కార్డుల కోసము, పెన్షన్ కోసము ఇవన్నీ దరఖాస్తులు పెట్టుకున్నారండి. అందుకనే బాగా మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే దానికోసమే అన్ని ప్రజలందరూ కలిసి మాకు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనే దానికోసమే నమ్మకంతో ఎక్కువ దరఖాస్తులు పెట్టుకున్నారండి. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందండి. మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది తప్పనిసరి. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తుందండి. మీరేం నిరాశపడవకండి, అందరికీ వస్తాయండి. కొంతమంది ప్రతిపక్షాలు మాకు ఏదో పుయ్యాలని, ఇయ్యరని హామీలు ఇచ్చిర్రు, వస్తున్నాయని అంటారు. మరి ఇప్పుడు మేము వచ్చి కూడా ఇంకా 100 రోజులు కూడా కాలేదు. 100 రోజులలో నెరవేరుస్తారు, తప్పనిసరి చేస్తారండి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేయలేదు. చేయకుండా ఇవాళ ఏంటంటే మేము 100 రోజులు అన్నాం కదా, ఆ 100 రోజులు కాకముందే అప్పుడే ఇంకా చేయట్లేదని ఇట్లా మా మీద ఏదో చేస్తారు. అంతేగాని అది కాదండి. మీకు తప్పనిసరి 6 గ్యారంటీలు ప్రతి ప్రజలకు లబ్ధి పొందుతారు. తప్పనిసరి అందరికీ వస్తాయండి. ప్రజలు అందరూ తెలివి కళ్ళోళ్ళే, అందరికి తెలుసండి ఎవరు చేస్తారు అనేది. వాళ్ళకు అనుకోనే మాకు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసిర్రు. మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం అండి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,200 రూపాయలు ఆర్థిక సాయం, అలాగే 500కే గ్యాస్ సిలిండరు, అలాగే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము. 2వ గ్యారంటీగా రైతు భరోసా ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు, కౌలు రైతులకు అందజేస్తున్నారు. అలాగే 12,000 వ్యవసాయ కూలీలకు, అలాగే వరి పంటకు 500 రూపాయలు బోనస్. 3వ గ్యారంటీ గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. అలాగే 4వ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు, అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, అలాగే
5వ గ్యారంటీ యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. 6వ గ్యారంటీగా చేయూత పథకం కింద 4,000 నెలవారీ పింఛని. అలాగే 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఇప్పటికే 4 పథకాలు అమలైనాయి. ఇంకా 2 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తారు, సందేహించవలసిన అవసరం లేదండి. మా సీఎం రేవంత్ రెడ్డి గారు యాదాద్రిల ఇందిరా మిల్లు ప్రారంభించండి. ఇంకా 100 రోజులు కూడా కాలేదు, 100 రోజులలో చేసి చూపిస్తామండి. మా కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుందండి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, వార్డు మెంబర్లు అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, అన్ని ఎలక్షన్లో కూడా మేమే గెలుపుంటాం. ప్రతి ఒక్కరు ఎవరు నిలబడ్డా మా గ్రామాలలో కానీ మండలంలో కానీ మేము గెలిపించుకుంటామండి. తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరున్నా మేము గెలిపిస్తామండి. మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసినా వార్డు మెంబరే కానీ, సర్పంచే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లే కానీ, జెడ్పీటీసీలే కానీ ఖచ్చితంగా గెలిపించుకుంటామండి. విజయం సాధిస్తామండి. మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలందరూ బలంగా ఉన్నారు, కృషి చేస్తే రాహుల్ గాంధీ ప్రధాని తప్పనిసరి అవుతాడండి. రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ ఆలోచించి నాకు టికెట్ ఇస్తే సర్పంచ్గా మా కార్యకర్తలు కానీ, మా ప్రజలు కానీ, ఇంకా మా ఊళ్ళో ఉన్న కార్యకర్తలు కానీ, మోదింపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నన్ను సర్పంచ్గా కావాలని కోరుకుంటే ఖచ్చితంగా పోటీ చేస్తా. నేను పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తా, నో డౌట్. దీంట్లో తేడా ఏం లేదండి. మా మోదింపురం గ్రామ పంచాయతీ ఓటర్లందరికీ నా యొక్క విన్నపం, దయచేసి ఓటర్ల మాసేలారా, దయచేసి మీరు సేవ చేసే మనిషిని ఎన్నుకోండి. మీరు వార్డు మెంబరే కానీ, సర్పంచే కానీ, ఉప సర్పంచే కానీ, ఎవరైనా కానీ మనకు సేవ చేసే వ్యక్తి కావాలని కోరుకోవాలి. మీరు సేవ చేసే వ్యక్తిని గెలిపించుకోండి. మీ ఓటు నమ్ముకుంటే మాత్రం మనకు ఏమి పని చేయడు. ఆ ఓటు అమ్ముతున్నాం కాబట్టి అతను చేయమన్నా మనకేం పని చేయడు. మనం అమ్ముడుపోతే మనకేం పని చేయడు. డబ్బులు ఇస్తుండు కదా అని చెప్పి, ఏ పట్టణ కానీ డబ్బులు ఇస్తుండు కానీ అని మనం డబ్బులు తీసుకొని అమ్ముడుపోతే అతన్ని మనం ఏది అడిగినా మనకేం పని చేయడు. ప్రశ్నించలేము, నువ్వు డబ్బులు తీసుకోలేదని అంటాడు అతను. అందుకోసం మనకేం పని చేయలేడు. డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా మీరు నచ్చిన మీకు వ్యక్తిని ఎన్నుకుంటే మీకు ఏం పని చేయాలన్నా మీకు సేవ చేసుకుంటూ ఉంటాం. మాకు సేవ చేయగలుగుతాడు ఈ వ్యక్తి అనుకున్న వాళ్ళని ఎన్నుకోండి. అందరికీ ధన్యవాదాలండి.